మోషేతో మాట్లాడుతూనే ఉన్నారు. దేవుడు అన్ని చూస్తా ఉన్నాడు. మోషే ఏం యాక్షన్ తీసుకోకపోయినా ఎప్పుడైతే ఈ మోషే మీద వ్యతిరేకంగా మాట్లాడడానికి వచ్చారో దేవుని సన్నిధి నుండంట తెగులు బయలుదేరిందంట. ఆ తెగులు బయలుదేరి ఇశ్రాయేలు అందరిని హతం చేసుకుంటా వస్తా ఉంటే మోషే చెప్తా ఉన్నాడు అహరోనుతో, నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి ధూపము చేత పట్టుకొని దేవుని సన్నిధిలో వీళ్ళందరి నిమిత్తం నువ్వు ప్రాయశ్చిత్తార్థం చెయ్యి, నువ్వు వీళ్ళందరి నిమిత్తం విజ్ఞాపన చెయ్యి, వీళ్ళందరి నిమిత్తం నువ్వు ప్రార్థన. చూడండి ఎంత దైవజనుడు. తిట్టిన వారి కోసం మేము ప్రార్థన చేయాలి. మేము చేయమంటే దేవుడు ఊరుకోడు, చేపిస్తాడు అంతే. తిట్టిన వారి కోసం మేము ప్రార్థన చేయాలి, శపించిన వారి కోసం ప్రార్థన చేయాలి, మందిరం మానేసిన వారి కోసం ప్రార్థన చేయాలి. ఈ సేవకుడి దగ్గర ఏమీ లేదు, ఉట్టోడే, గట్టోడు కాదు, ఉట్టోడే అన్నా మేము ప్రార్థన చేయాలి. మోషే మీద తిరుగుబాటు చేయడానికి వచ్చిన కోరహు కోసము మరి ఆయన సాగిలి పడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ ఈ కోరహుతో పాటు ఇశ్రాయేలు మొత్తాన్ని చంపేస్తారన్నప్పుడు ఆయన అక్కడ ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు వీళ్ళందరూ మరలా చివరి వచ్చిన మనం చూస్తా ఉంటే వీళ్ళందరినీ చావుకు కారణం మీరయ్యారని మరలా వాళ్ళందరూ వ్యతిరేకంగా వస్తా ఉంటే తెగులు వచ్చి 17,400 మందిని చంపేస్తా ఉంటే ఈ మోషే గారు అంటా ఉన్నాడు, అర్జెంటుగా నువ్వు పరిగెత్తుకుంటా వెళ్ళన్న మాట అక్కడ ఉంటుందని. నువ్వు పరిగెత్తుకుంటా వెళ్ళి వీళ్ళందరి కోసం నువ్వు ప్రాయశ్చిత్తార్థం ధూపం వేయమని చెప్తా ఉంటే ఎప్పుడైతే అహరోను గారు ధూపం వేయడం మొదలు పెట్టాడో, ఎప్పుడైతే అహరోను గారు మరి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు అంట, ఈ అహరోను గారు ఈ చచ్చిపోయిన వారికి బ్రతుకున్న వారికి మధ్య ఎప్పుడైతే నిలవబడ్డాడో తెగులు ఆగిపోయినట్లుగా బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది.